వైశ్వానరాయణాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయణాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయణాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. హే జ్యోతిస్వరూప నారాయణ నమో నమః. జ్యోతిస్వరూపంలో ఉన్నదే ఆ పరమాత్మ, భగవంతుడే జ్యోతిస్వరూపం. మనం దేవుడి దగ్గర దీపం పెడతాము, కానీ అది దేవుడికే అది చెందాలి అని అనుకుంటాము. అది కాదు, కరెక్ట్ కాదు. ఆ జ్యోతిస్వరూపమే భగవంతుడు. అది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. అందుకని దీపం పెట్టిన వెంటనే పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక పుష్పం ఉంచాలి అని మనకి ఉంది కదా పూజా విధానంలోనూ. జ్యోతిస్వరూపమే పరమాత్మ. హే జ్యోతిస్వరూప నారాయణ నమో నమః. హే జ్యోతిస్వరూప నారాయణ నమో నమః. జ్యోతిస్వరూపమే భగవంతుడిగా భావించి మనం పూజించాలి ఫస్ట్. అందుకని నేనైతే చాలా తెలుసుకుని చాలా ప్రాముఖ్యతనిస్తాను జ్యోతికి. తెలియని వారి కోసమని నేను ఇప్పుడు నేను రోజు చేసే పని సంధ్యాదీపం. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఓం శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధనసంపద మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిర్నమో నమః. సంధ్యాదీపానికి నేను చాలా చాలా ప్రాముఖ్యతనిస్తాను. ప్రదోషకాలంలోనూ ఈ దీపం సూర్యాస్తమయం టైంలోనూ పెట్టుకోవటం అన్నమాట. ఇది తెలుసుకున్నప్పటి నుంచి ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి నేను ఇదే పాటిస్తున్నాను.